పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది నంద్యాల మంత్రి పాలనలో. నంద్యాల మున్సిపాలిటీలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం, రోడ్లపైన మురుగునీరు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉండడం విశేషం. రోజులు గడుస్తున్నా మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండడంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయడం లేదని, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని గొప్పలు చెప్పుకోవడం కాకుండా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ఇప్పటికైనా మంత్రి, మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇట్లా చూడండి, మీరు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ మేడం ఉన్నారు, నంద్యాల జిల్లా కలెక్టర్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు మంత్రి గారు ముస్లిమ్స్ ఉన్నారు, ఫారూక్ సార్ గారు. వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఈ సమస్యలు పెడుతున్నాము, ఫోన్లు తెలుగులో చూస్తున్నాము, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ చూడండి. ఏ ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి ఉంది చెప్పండి. ఎక్కడ లేదు. ఊరికి అనుకుంటూ తిరుగుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఇల్లు టీడీపీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఇల్లు ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు. సమస్య చూస్తే ఇంత జనాలకు ఇంత ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరన్నా కానీ ఇన్ఛార్జి ఆఫీసర్లు కానీ కలెక్టర్ మేడం గారు కానీ ఆమెకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాం కలెక్టర్ మేడం గారికి. అమ్మ, మీరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీరు చూడండి దయచేసి మా ఆడోళ్ళకు మా పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉందో మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. మీ వల్ల జరుగుతుందని మాకు నమ్మకం కలిగింది. మీరు చేపేయండి. ఇది చేసిన తర్వాత మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాము. మీరు ఆలోచన చేయండి, మీరు దీని గురించి చెప్పండి. చూడండి, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఆరోగ్యాలు చెడిపోయి చేతులకు హాస్పిటల్లోకి పోయి ఇన్సులిన్ లేపించుకుంటున్నారు. మీరు ఇంతగా మేము చెప్తున్నాం, దయచేసి మీరు మా గురించి సహకరించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళ గురించి చెప్పుకోకూడదు మనం. ఇప్పుడు ఉన్నవాళ్ళు చేయండి, వాళ్ళు చేసినారు వాళ్ళ పనుల వరకు వాళ్ళు అని వీళ్ళని చెప్పం మేము. పార్టీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానివ్వండి, ఇంతవరకు చేసిన వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసినారు, ఆపినారు, అయిపోయింది. సమస్య మీకు వచ్చింది కాబట్టి మీరు చేసి మాకు చూపించండి. అది మాకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళు కూడా చేసినారే, ఇంత ముందు వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మీద చెప్పకండి. మీరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది ఒక సమస్య కాదు, అది చెప్పకూడదు. ప్రజల కోసం చేయాలంటే చేయండి, చేసి మీరు అడగండి ఏదైనా కానీ సమస్య. అది కానీ ఒక పద్ధతి. వాళ్ళు చేయలేదే, వాళ్ళు ఉన్నారే అధికారంలో అనే మాట రానియకండి ముందుకు. అది ఒకటి మేము అది విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు నమస్కారం చేసి చెప్తున్నాం.